ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతూ ఉండటంతో మహిళలకు మరో వరాన్ని ప్రకటించడానికి సిద్ధమైంది. ఇప్పటికే పెన్షన్స్ ను 4,000 రూపాయలకు పెంచుతూ వాటిని పంపిణీ చేస్తుంది. అలాగే మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించింది. గత నవంబర్ నెలలో వచ్చిన దీపావళి నుంచి ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. 2027లో జమిలీ ఎన్నికలు వస్తున్నాయన్న ప్రచారంతో అత్యంత వేగంగా హామీలను అమలు పరచాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణంపై ఆర్టీసీ రవాణా శాఖ అధికారులు స్టడీ చేసి వచ్చి ప్రభుత్వానికి నివేదికలు కూడా ఇచ్చారు. దీనిని అమలు చేయడానికి నెలకు 400 కోట్లకు పైగా అవసరం ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే ఇంతకన్నా ఎక్కువే అవుతుందని భావిస్తున్నారు. తెలంగాణలోనే 400 కోట్లు అవుతుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలంటే కనీసం నెలకు 500 కోట్ల రూపాయలు అవుతుందనే లెక్కలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో మాత్రమే సిటీ బస్సుల్లో తాకిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జనాభా ఎక్కువ కావడంతో ఏపీలో ఎక్కువ ఖర్చు అవుతుందని భావిస్తున్నారు. ఎక్కువ బస్సులు కూడా అవసరమవుతాయని అధికారులు నివేదికలో తెలిపారు. కొత్త బస్సులను కొనుగోలు చేయడం ఇప్పుడు ప్రభుత్వం ముందు ఛాలెంజ్ అని చెప్పాలి. కానీ ఇచ్చిన హామీని అమలు చేయాలంటే రిస్క్ తీసుకోక తప్పదు. ఇటీవల మహిళల ఉచిత బస్సు పథకంపై గన్నవరం ఎమ్మెల్యే ట్వీట్ చేశారు. సంక్రాంతి నుంచి ఈ పథకం ప్రారంభమవుతుందని చెప్పకనే తెలుస్తుంది. వచ్చే సంక్రాంతి నుంచి మహిళలకు ఫ్రీ జర్నీ ఉంటుందని, ఇందుకోసం ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుందని యార్లగడ్డ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. అయితే ఆటో డ్రైవర్లు నష్టపోకుండా ప్రభుత్వం తగిన విధి విధానాలను రూపొందిస్తుందని చెబుతున్నారు. మరి ఆర్టీసీ బస్సులో కూడా తెలుపు రంగు రేషన్ కార్డు ఉన్న మహిళలకే ఉచిత ప్రయాణం కల్పిస్తారా? అందరికీ ఛాన్స్ ఉంటుందా అన్న చర్చ సాగుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.